Hello, good evening everyone. ఈరోజు మనము ఒక అరే ప్రాబ్లం చూద్దాము. సో దానికోసం నేను ఈ అరేని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనము టార్గెట్లో 9 అని ఇచ్చాం కదా, ఈ 9 అని అవుట్పుట్ వస్తుంది అనేది చెక్ చేయాలి. మీన్స్ 2 + 5 7 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 రావట్లేదు కదా, సో ఇది కాదు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 8 + 1ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 9 వస్తుంది. సో దానికోసం అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ చెక్ టార్గెట్ అని తీసుకుంటున్నాను. సో దీని లోపల మనము ఈ అరేలో ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ వేర్ ఐ ఎక్కడి నుంచి 0th ఇండెక్స్ నుంచి కదా, 0th ఇండెక్స్ నుంచి I less than array dot length. సో ఈ array dot length మొత్తం మనము ఇటరేట్ చేయాలి. సో ఎవ్రీ ఇటరేషన్లో I వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మనం ఫస్ట్ దీన్ని కాల్ చేద్దాము. కింద చెక్ టార్గెట్. సో దీనికి మనము ఈ అరేని ఇద్దాము 2 5 8 1. అలానే దీని రిజల్ట్ ఎంత రావాలి, 9 రావాలి కదా. సో ఈ టార్గెట్ని కూడా ఇచ్చిద్దాం. సో మనము దీన్ని ఇక్కడ రిసీవ్ చేసుకుందాం, ఏఆర్ఆర్ అండ్ టార్గెట్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఫస్ట్ ఇటరేషన్లో 2 వస్తుంది. సో అప్పుడు 2ను ఈ రిమైనింగ్ 3 నెంబర్స్ తోటి అగైన్ యాడ్ చేస్తూ చూడాలి. మీన్స్ 2 + 5 2 + 8 2 + 1 అని చేయాలి. సో దానికోసం మళ్ళీ మనము ఇంకొక ఇన్సైడ్లో మళ్ళీ ఇంకొక లూప్ రన్ చేయాలి. సో ఆ లూప్ అనేది మనం 2 + 5 చేస్తున్నాం కదా, అంటే 0th ఇండెక్స్ నుంచి కదా. సో 1 అనే ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ I అనేది ఫస్ట్ ఇటరేషన్లో 0 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్లో దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో I + 1. ఓకే, అట్లా మనము ఈ లూప్ని ఎప్పటి వరకు రన్ చేయాలి, త్రూఅవుట్ దిస్ లెంత్ కదా. సో అగైన్ array dot length. అగైన్ మళ్ళీ జేని ఇంక్రిమెంట్ చేద్దాం. సో ఈ లూప్తో సో ప్రతిసారి ఫస్ట్ ఈ ఎలిమెంట్ దగ్గరికి ఇటరేట్ అయ్యి మళ్ళీ ఇన్సైడ్ లూప్ ఈచ్ ఎలిమెంట్ పైన ఇటరేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఏంటి అంటే సో ఈ ఎలిమెంట్ ఇందులో ఏ ఎలిమెంట్ని యాడ్ చేస్తే ఈ టార్గెట్ అవుతుంది, విచ్ మీన్స్ ARR of I ప్లస్ ARR of J = టార్గెట్, విచ్ మీన్స్ ఫస్ట్ ఇటరేషన్లో ARR of 0 2 అవుతుంది. సో ఈ J లూప్లో ఉన్నంతసేపు ఫస్ట్ ఇటరేషన్లో ఇది 2నే ఉంటుంది. సో 2 మళ్ళీ ఈ J ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ 2 + 5 2 + 8 2 + 1 అలా చెక్ చేస్తూ టార్గెట్ మనం ఇక్కడ నుంచి 9 ఇస్తున్నాం కదా, సో దానికి ఈక్వల్ అవుతుందో చెక్ చేస్తుంది. ఇఫ్ అలా ఈక్వల్ అవుతే మనము ఏమని రిటర్న్ చేయాలంటే రిటర్న్. సో ఆ లూప్లో వచ్చిన I అండ్ J వాల్యూను మనం రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్, ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు 8 1 వచ్చింది అనుకో, I వాల్యూ అండ్ J వాల్యూ. అంటే ఇక్కడ I అనేది ఏంటి, బట్ ఇండెక్సెస్ కదా, అంటే 0 1 2 3. సో సెకండ్ అండ్ థర్డ్ ఇండెక్స్ను రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తున్నప్పుడు మనము రిటర్న్ చేసిన వాల్యూను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకొని ఇప్పుడు నేను మీకు కన్సోల్లో ప్రింట్ చేసి చూపిస్తున్నాను. console.log of x. సో ఇది రన్ చేస్తున్నాను. కన్సోల్లో చూడండి 2 అండ్ థర్డ్ ఇండెక్స్, అంటే ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ఇండెక్స్లో ఏముంది 8 1. సో వీటిని యాడ్ చేస్తే అయింది. సో కావాలంటే నేను ఇక్కడ టార్గెట్ని చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి 7. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలంటే 0 1 అని రావాలి. సో రన్ చేస్తున్నా, చూసారు కదా 0 1 అనేది వచ్చింది.